నటి కస్తూరి తెలుగు వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీనిపైన తెలుగు సంఘాలంతా కూడా ఆవిడ మీద మండిపడుతున్నారు. అయితే అలా మాట్లాడినందుకు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఆంధ్రాలో చూసాం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ వైఫ్ని కూడా. ప్రత్యేకంగా తెలుగు వారిని అనలేదు. ఒకప్పుడు తెలుగు జాతి వారు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారని సమర్థించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. పుట్టినిల్లు మెట్టనిల్లు లాగా భాషలు వేరైనా భగవంతుడు ఒక్కడే. పిటిషన్ వేసినా కూడా మద్రాస్ కోర్టు అయితే కొట్టేసింది. అఫెన్స్ ఓపెన్ గా చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఒకళ్ళని చంపచొళ్ళు అని కొట్టావు. మళ్ళీ అందులో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కులం ఇవన్నీ తీసుకొస్తే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. మేము రాజులం, మేము గద్దెక్కే వాళ్ళం, మేము రూల్ చేసేవాళ్ళం, మీరు ఉడిగం చేసేవాళ్ళు అనుకుంటే వేర్ ఇస్ ద ప్రూఫ్? ఇప్పుడు లా ప్రకారం ఏమైనా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు. అయితే జగన్ గారు ఏదైతే మ్యానిపులేట్ చేసి ఎలక్షన్స్ విన్ అయ్యారో, చెన్నై పోలీసులు దొరకకుండా ఉన్నారని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా ఉంటుంది అంటారంటారు? ఈవిడకి శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? 2-3 years శిక్ష పడొచ్చండి, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్. నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు మైక్ టీవీ. నటి కస్తూర్ని హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గత కొంతకాలంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినందుకు చెన్నైలో ముఖ్యంగా తెలుగు వారిపై మండిపడినట్టు తెలుగు సంఘాలంతా కూడా ఆవిడ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్, అదేవిధంగా సోషల్ యాక్టివిటీ ఉషశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే సహస్ర. నటి కస్తూరి తెలుగు వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీనిపైన తెలుగు సంఘాలంతా కూడా ఆవిడ మీద మండిపడుతున్నారు. అయితే అలా మాట్లాడినందుకు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే చేయాల్సిన సందర్భం వచ్చింది, చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. అండ్ లాని ఇదివరకులాగా ఈజీగా ఇష్టం వచ్చినట్టు, ఎస్పెషల్లీ పొలిటికల్ పొజిషన్స్లో ఉన్న ఒక పొజిషన్లో ఉన్న మనుషులు నోటికి వచ్చినట్టు సభలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు క్యారెక్టరైజేషన్ని డిగ్రేడ్ చేసి, మనం ఆంధ్రాలో చూసాం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ వైఫ్ని కూడా. అంటే క్యారెక్టర్ పరంగా కానీ ఇలాగ పొలిటిక్స్ అనే ఒక వ్యూహాన్ని పెట్టుకొని పర్సనల్ క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి, పర్సనల్ లైఫ్స్ దగ్గర నుంచి అబ్యూస్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ ఆర్ తెలుగు ఇరు రాష్ట్రాల్లోనూ ఇది జరుగుతుంది. సో అరెస్ట్ చేసే వరకు ఎందుకు వచ్చింది ఈ సినారియోలో అంటే, వెన్ ఇట్ కమ్స్ టు మనకి ఐపీసీ ఇదివరకు, ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి మనం అప్గ్రేడ్ అయ్యి లోకల్ సెక్షన్స్ ఐపీసీలో లేనివి అండ్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే వాటికి కూడా శిక్షలు సెక్షన్స్ పెట్టారు. సో ఇది అంతకుముందు ఐపీసీలో ఉంది, దాన్ని సరళీకృతం చేసి ఈవిడ మీద పెట్టింది 192, 196 అండ్ 353. ఇందులో ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో, ఎస్పెషలీ వర్షిప్ కానీ ఇంకేదైనా ప్లేసెస్లో కానీ, లేకపోతే ఒక పర్సన్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు రేసిజం కానీ, రిలీజియన్ కానీ అండ్ లాంగ్వేజ్, ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ పీపుల్ని విశదీకరిస్తూ, అంటే వాళ్ళని టార్గెట్ చేసేలాగా, అబ్జెక్ట్ చేసేలాగా, అబ్యూజివ్గా మాట్లాడితే డెఫినెట్గా దానికి శిక్ష అర్హులు. సో ఈవిడ మీద పెట్టిన కేసెస్ కూడా అవే. అండ్ ఇప్పుడు కనుక ఆవిడని మనం కంట్రోల్ చేయలేదంటే, అంటే ఆవిడ యాక్చువల్గా ఆవిడని మాట్లాడిన వ్యాఖ్యలకి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేను ప్రత్యేకంగా తెలుగు వారిని అనలేదు. ఒకప్పుడు తెలుగు జాతి వారు ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారని సమర్థించుకోవడానికి ఏదో ప్రయత్నం. అసలు మన తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ విడిపోయింది. అసలు ఇప్పటికీ రామ్ చరణ్ కానీ ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తే తమిళ్ వాజ్ దేర్, ఆల్వేస్ కనెక్టెడ్ టు తమిళనాడు. మనం విడగొట్టుకోలేదు. అదేదో పొలిటికల్గా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయి 100 ఏళ్ల తర్వాత మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోయారని మనం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని తిడితే ఎలా ఉంటుందో, తమిళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్, ఈవిడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వచ్చారు. పోనీ బయట నుంచి వస్తే మనం కబుర్లు కాకరకాయల తర్వాత చెప్పుకోవచ్చు. అండ్ సంబడి కమ్స్ ఫ్రమ్ దాట్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ అన్నం పెట్టి, ఆ ఇండస్ట్రీ నుంచే మీరు ఎదిగి, ఆ ఇండస్ట్రీ నుంచి ఒక రికగ్నిషన్ తెచ్చుకొని, ఆ ఇండస్ట్రీ కలిసి ఉన్నప్పుడు, ఆ ఇండస్ట్రీలో పని చేసిన ఆవిడ దాని రూట్స్ తెలుసుకోకుండా ఎప్పుడో, అసలు తెలుగుకి తమిళ్కి మనకి ఎప్పుడు సావిత్రి గారి దగ్గర నుంచి అవినాభావ సంబంధం ఉంది. పుట్టినిల్లు మెట్టనిల్లు లాగా భాషలు వేరైనా భగవంతుడు ఒక్కడే, భావాలు వేరైనా వ్యక్తపరిచేది ఒకటే. మనం సూర్యాన్ని కానీ తమిళ్ ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఎప్పుడు డబ్బింగ్, సాంగ్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లోనే మనం ఒక సరళమైన పద్ధతిలో సస్యశ్యామలంగా గడుస్తూ ఉన్న ఒక రిలేషన్షిప్ని ఎప్పుడన్నా, అప్పుడన్నా, ఇప్పుడన్నా, ఏమన్నా, ఎలా అన్నా ఇబ్బంది కలిగించి ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసి ఒక లాంగ్వేజ్, లేకపోతే ఒక రిలీజియన్, ఇప్పుడు మనం రిలీజియన్ పక్కన పెడితే లాంగ్వేజ్ని ఎప్పుడు రావడం ఇప్పుడు రావడం కాదు. మనదంతా డెమోక్రటిక్ కంట్రీ,
భాషలు వేరైనా, భావాలు వేరైనా, కల్చర్ వేరైనా, వి ఆల్ బిలాంగ్స్ టు ది సేమ్ గడ్డ ఆఫ్ ఇండియా. మీరు వచ్చి మా దగ్గర, నాకు ఆ తమిళ్ అర్థం కాలేదు. తర్వాత నేను కూడా కొంచెం నాకు రోమాలు కొంచెం గట్టిగా అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది ఎంతైనా. మన జాతిని ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళి ఇండియన్స్ అంటే ఎలా ఉంటుందో, ఆంధ్రాలో ఉండి మనల్ని అలా అన్నప్పుడు మనం ఏమీ తక్కువ కాదు. చెప్పాలంటే మన వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇప్పుడు భారతీయ 2, ఈవిడ భారతీయుడు 1లో యాక్ట్ చేశారు. సో 2 కూడా నేను యూఎస్లో ఇండియానాపోలిస్లో చూశాను నేను. సో అలాంటి ఒక హిస్టారిక్ మూవీలోంచి వచ్చి ఆవిడ అలా వ్యాఖ్యలు చేయడం, అండ్ తెలుగువారిని సెక్ట్ ఆఫ్ పీపుల్, తెలుగువారినే భటుల్లాగా వచ్చారు, దాసుల్లాగా వచ్చారు, చాకరీ చేయడానికి వచ్చారు, ఇప్పుడు ఏలుతున్నారు అని అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను సర్టెన్ కొంతమందిని ఉద్దేశించి అన్నాను కానీ ఓవరాల్ గా తెలుగు వారిని అనలేదు. తెలుగు వాళ్ళు కాదు, ఎవరినైనా ఎందుకంటారమ్మా మీరు? అనాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మనకి October 22, 2022లో చెన్నైలో ఒక కేసు ఉంది, ఎస్పెషల్లీ 292 IPC 292, వేర్ ఇలానే ఒక పరిస్థితిలో కానీ ఒక వ్యక్తిని కానీ అబ్యూజివ్గా మాట్లాడినప్పుడు ఇంటెన్షన్ జస్ట్ మాట్లాడేశారు. బట్ ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళకి అబ్జెక్టిఫైయింగ్గా కానీ, వాళ్ళు ఇబ్బంది పడి కానీ, వాళ్ళకి ప్రేరేపించి, ఇప్పుడు ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అంటే మనందరినీ ప్రేరేపించి లేనిపోని పీస్ శాంతికి, మనకి అభద్రతా భావానికి, లేకపోతే క్రైమ్ రేట్ని పెంచడానికి ఆవిడ పునాదులు వేశారు. అంతే కదా. ప్రశాంతంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, హిందీ ఫిలిం ఇండస్ట్రీ, తమిళ ఫిలిం ఇండస్ట్రీ కలిసి కలగలుపుగా సినిమాలు తీసే ఇలాంటి నేపథ్యంలో ఎవరు దాసిలాగా వచ్చారు, ఎవరు రాజులు? అండ్ ఇంకోటి నేను అంటున్నానని కాదు కానీ, తమిళ వాళ్ళకి ఇంకోటి శబాష్ అని ఇన్ని రోజులు ఆగటానికి, ఇప్పుడు ఈ కేసు వేయడానికి ఒక రకమైన ఫీలింగ్, వాళ్ళ తమిళే గొప్ప. నాకు ఒక డైరెక్టర్ ఉన్నారు, నేను లాస్ట్ ఈటీవీ షో చేసా, సన్నీ లియోనికి కాంజీవరం పట్టు చీర కట్టాం. ఆ తమిళ వాళ్ళకి ఆ తమిళ్ అనే ఎప్పుడు మాకు డిస్కషన్ జరుగుతాయి. ఆల్వేస్ ఎక్కడ లేని యూనిటీ తమిళ వాళ్ళకు ఉంటుంది. యూనిటీ ఏం కాదు, తెలుగు వాళ్ళ మీద వాళ్ళు ఒక ఆధిపత్యం చలాయించాలని అంటున్నానని కాదు. ప్రభా నువ్వు ఫీల్ అయినా నేను చెప్తున్నాను మీడియాలో. సో వీ ఆల్వేస్ హ్యావ్ అ ఫైట్ ఈవెన్ ఆన్ ద సెట్. ఏ షూట్లో అయినా తమిళ్ కెమెరామెన్ వస్తాడు, తెలుగులో లేనట్టు. తమిళ్ టీం తమిళనాడు నుంచి వస్తుంది, వాళ్ళందరూ అదొక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి చెప్పాలంటే. ఆ 9 ఎపిసోడ్స్ షూట్ కూడా ఎప్పుడు ఆ తమిళ్ బ్యాచ్, తమిళ్ గోళ మేం తోపు, మేమే బాగా పనిచేస్తాం, మీ తెలుగు వాళ్ళు పనిచేయరు అనేది ఒక సప్రెషన్గా ఉంది. ఇది వ్యక్తపరచకపోయినా నేను గో త్రూ లాస్ట్ ఇయర్, అంటే మనల్ని ఏం తొక్కేస్తారో మన పొజిషన్కి మనం ఇస్తారు కానీ, వాళ్ళలో ఒక రకమైన వాళ్ళు ఒకటి, మీరు తెలుగు వాళ్ళు ఏదో తేడా, మేము గ్రేట్, మేము తోపులం, తురుంకాన్లం, మేమే టాలెంటెడ్ పీపుల్, రెస్ట్ ఆఫ్ పీపుల్, అసలు ప్రపంచ లాంగ్వేజ్లో తమిళ్ లాంగ్వేజ్ లెస్సా. ఇలాగా యుఎస్ వెళ్ళినా సరే, ఐ మీన్ యు నో తమిళ్ పీపుల్ ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ దేర్ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఐ వాజ్ ఇన్ బాంబే, అక్కడ నేను వర్క్ చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళంతా న్యూట్రల్గా ఉన్నారు కానీ తమిళ్ మాత్రం ఒక యూనిటీ. అసలు వాళ్ళకి ఎవరిని కూడా లోపలికి రానియరు, అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. అండ్ మా గురుగారు వేదాద్రి మహర్షి గారు 2004లో బ్రహ్మజ్ఞానం చేయడానికి వెళ్ళినప్పుడు భాష అంతా వాళ్ళు ఇంకా తమిళ్లోనే రాయడం, మనం తెలుగు కానీ ఇంకా వేరే భాష కన్నడ కానీ హిందీ కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళు రిప్లై తమిళ్లోనే ఇవ్వడం, ఒక రకమైన టూ మచ్ ఆఫ్ రుద్దటం జనాల మీద. పక్కన వాళ్ళందరూ వేస్ట్, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడటం. అంతెందుకు, నేను మొన్న కాంజీవరం చెన్నై వెళ్ళాను, ఆటో డ్రైవర్ ఎవరు క్యాష్ యూబర్లో బుక్ చేస్తే క్యాష్ ఉండదు, తమిళ్లో తిట్టి రచేసి రోడ్డు మీద నేను అలాగే నించున్నా. there's a kind of a suppression in reality from Tamil people to the Telugu people. And my personal experience, and lot of people experience and nobody talks about it, is because they think they are great and this suppression is happening already. ఈవిడ ఒక్కటి నోరు తెరిచి మాట్లాడింది, అందుకని తమిళ అంటే ఇప్పుడు ఆవిడ కూడా అంటే ఇలా ఫీల్ అయ్యి బాధపడి మాట్లాడిన సందర్భం. బాధపడటం కాదండి, అంతెందుకు, నేను మొన్న సూరత్ వెళ్ళాను ఫ్యాబ్రిక్స్, అక్కడ 28 years బ్యాక్ ఆయన, నేను సౌత్ ఇండియా అంటే నేను తమిళనాడు అనుకుని ఆయన నా మీద ఫ్యూరియస్ అయిపోతున్నాడు. ఏమంటే నా తమిళనాడు కాదండి మా తెలుగు అంటే. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం వాళ్ళు స్కూల్ బస్సులో వెళ్తే ఆటో డ్రైవరు తమిళ్లో మాట్లాడి రిప్లై ఇవ్వకుండా పెద్ద గొడవైందంట. వీళ్ళు హిందీ వాళ్ళు, నీకు హిందీ రాదా, నువ్వు అన్నిటికీ రిప్లై చెప్తున్నావు అని చెప్పి గొడవైంది. సో తమిళ్ పీపుల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. అండ్ ఆవిడ అదొక గద్ద మీద ఎక్కి ఒక పొజిషన్లో ఉండి రియాలిటీకి ఎంత దూరంగా ఉన్నా సరే ఆపాదించింది. మేము తోపులో, మేము తురుంఖాన్లో అని ఆపాదించినప్పుడు చెప్పాలంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ దాన్ని హర్షించారో లేకపోతే వ్యక్తపరిచిన దాన్ని సైలెంట్గా యాక్సెప్ట్ చేసి, ఈ లాలో ఒకటి ఉంటుంది,
ఎవరైనా క్రైమ్ చేసినప్పుడు క్రైమ్ అని తెలిసి నోరు తెరిచి చెప్పకుండా దాన్ని అపోజ్ చేయకుండా ఉండటం కూడా క్రైమే. ఎవరో పాపం వెళ్ళి కేసు పెడితే కానీ ఇప్పటికి కూడా ఆవిడని అరెస్ట్ చేయకపోతే అసలు ఇది ఒక రైట్ అవుతుంది, ఒక విప్లవం అవుతుంది. ఎందుకంటే ఎందుకు మీరెవరు అంటానికి? తమిళ వాడు వెళ్ళి అమెరికాలో ఉండట్లేదా? హైదరాబాద్లో తమిళ ఇండస్ట్రీ పీపుల్ ఎంత మన ఏమై చేసే డిఓపి ఎంతో మంది పెద్ద 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 డిఓపీస్ కానీ డైరెక్టర్స్ కానీ తమిళ నుంచి తెలుగు, తెలుగు నుంచి తమిళకి వీ వర్ జస్ట్ గోయింగ్. హౌ కెన్ యూ డిస్క్రిమినేట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎనీబడి ఆన్ ద కాంటెక్స్ట్? చేసినప్పుడు లా కూడా ఇదివరకు ఇట్లాగా లేమా, ఐ సీ యూ ఇన్ ద కోర్ట్ అంటారు చూసావా. సో ఎవరు వెళ్ళి కేసు పెట్టినా ఆ కేసుని పట్టుకొని దానికి తగ్గ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయడం అనేది ఇండియా. మేబీ మోడీ గారు వచ్చిన తర్వాత నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈవిడ పిటిషన్ వేసినా కూడా మద్రాస్ కోర్ట్ అయితే కొట్టేసింది ఆవిడ ఏదైతే పిటిషన్ కొట్టేసి. ఎందుకంటే పబ్లిక్ లో అంతమంది ముందు నోరు తెరిచి చెయ్యి ఇలా 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 అంటూ వెన్ దర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఇవోక్ సంబడి ఎల్స్. ఒక అంటే ఇప్పుడు దీంట్లో ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఈవిడ మీద కావాలని ఇలా చుట్టుముట్టారని అంటారా? అంటే అఫెన్స్ ఓపెన్ గా చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఒకళ్ళని చంపచళ్ళమని కొట్టావు. చెప్పాలంటే మాటలు కత్తుల కన్నా గట్టిగా తగులుతాయి అని చెప్తారు మనకి పాతకాలంలో. సో మాటని గుచ్చి కొన్ని కోట్ల ఆంధ్రుల మనస్సులో గుచ్చి కత్తి తీసేసి నేనేం అనలేదంటే ఆ బ్లీడింగ్ ఎక్కడ ఆగుతుంది? ఆగుతుంది కదా. నాకే ఇప్పుడు ఈ రోజు నేను అసలు ఈ టాపిక్ నువ్వు అడగగానే సర్లే ఎందుకులే అనుకున్నా కానీ ఒక టిపికల్ తెలుగు ట్రెడిషనల్ అమ్మాయి లాగా ఐ ఆల్సో వాంట్ టు క్వశ్చన్ వై, హూ హ్యాస్ గివెన్ యూ రైట్ టు టెల్ వీఆర్ ద, నీకేమన్నా ఊడిగం చేసుకోవడానికి వచ్చారు మీరు? రాజులను ఎక్కడ రాసింది? రాజులు రాచరికాలు ఎన్ని సంవత్సరాల క్రితం పోయినాయి, డెమోక్రసీ వచ్చి ఎన్ని రోజులైంది, నువ్వెవరు వంట? అసలు పనమ్మాయే మన ఇంట్లో ఎవరన్నా ఒక మాట అంటే ఉంటుందా? అంతే కదా. లేట్గా వచ్చావమ్మా, ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగితే ఉంటుందా? నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, లిటరల్ పని అమ్మాయివి, రోజు నేను నీకు పని చెప్పి జీతం తీసుకుంటున్నావు, అయినా సరే పని ఇలా సరిగ్గా చేయలేదంటే వినని పనమ్మాయే మన మాట వినకుండా వదిలేసి వెళ్ళిపోతున్న భయం ఉండే సొసైటీలో మళ్ళీ అందులో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, కులం ఇవన్నీ తీసుకొస్తే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. లాంగ్వేజ్ ఇక్కడ షీ ఫోకస్డ్ ఎక్స్క్లూజివ్లీ. మనకి రిలీజియన్ ఇలా మనకి చాలా కొట్టుకుంటున్నారు, నేను అసలు వాటి గురించి మాట్లాడను, పొలిటికల్స్ కానీ రిలీజియన్ కానీ వదిలేయండి. ఇక్కడ లాంగ్వేజ్ ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆర్ ఇన్సఫిషియంట్. మేము రాజులం, మేము గద్దెక్కే వాళ్ళం, మేము రూల్ చేసేవాళ్ళం, మీరు ఊడిగం చేసేవాళ్ళు అనుకుంటే వెర్ ఈస్ ద ప్రూఫ్? రియాలిటీలో ప్రూఫ్ ఏది? అసలు నువ్వు అలా ఎలా మాట్లాడతావు? చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్ కంపేర్ టు తమిళ ఇండస్ట్రీ. ఆవిడ చెప్పిందే మనం రియాలిటీగా తీసుకున్నా, నేను అలా అనలేదు ఇలా అనలేదు అనేసిన తర్వాత అలా అనలేదు ఇలా అనలేదు అంటే కోర్టు కొట్టుపడేస్తుంది. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ అండ్ లా ఈజ్ ఆల్వేస్ అబౌట్ నువ్వు చేసింది. ఇప్పుడు లా ప్రకారం ఏమైనా అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? అయితే 100% చెయ్యాలి. ఈసారి ఏంటంటే ఇది ఫారెన్లో కూడా నేను ఈ ట్రంప్ గారి అప్పుడు నేను యూఎస్లోనే ఉన్నాను, మన ఎక్కడైతే మన జగన్ గారు ఏదైతే మ్యానిపులేట్ చేసి ఎలక్షన్స్ విన్ అయ్యారో, నాకు తెలిసి ఎవరో తెలుగు వాళ్ళు ఉండుంటారు ఆయన టీంలో, అలానే మ్యానిపులేట్ చేసే ఎలక్షన్స్ విన్ అయ్యారు అంటే ఎమోషన్స్ని కొడుతూ. సో తప్పలేదు, మన తెలుగు వాళ్ళ పద్ధతిని ఫారెన్ తీసుకెళ్ళి విన్ అయ్యారు ఎలక్షన్స్. బట్ కానీ పాలిటిక్స్లో ఇది చాలా ఉంది. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఆ మాటల వల్ల ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవోక్ అవుతారు. అంటే ఎమోషనల్గా కొంచెం వీక్ ఉండేవారు, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్స్పైర్ అయ్యి ఓట్లేసి వాళ్ళని గద్దె ఎక్కిస్తారు, తప్పలేదు. కానీ దాని రిజల్ట్ కోసం ఒక మనిషిని, ఒక మనసుని, ఒక క్యారెక్టర్ని నోటికి వచ్చినట్టు పబ్లిక్ స్పీకింగ్ పెట్టి తిట్టడం అనేది తగ్గుతుందని ఈ చర్య వల్ల నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో యాక్చువల్గా చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు తెలుగు వాళ్ళని, ఇన్ని మాటలన్నీ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి అంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చెన్నై పోలీసులు దొరకకుండా ఉన్నారని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా ఉంటుంది అంటారంటారు? ఈవిడకి శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మినిమం 192, 196, 350, మినిమం 3 months అండ్ ఫైన్, లేదా ఏదో 3 months ప్లస్ ఫైన్, 2-3 years శిక్ష పడచ్చండి, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ద క్రైమ్ లిస్ట్ దట్స్ బీన్ ఫైల్డ్ అగైనెస్ట్ హర్. సో 3 months to 3 years పడచ్చు. అండ్ కస్తూరి, నేను లాస్ట్ ఇయర్ కూడా ఐ వర్క్ విత్ హర్, జీటీవీ షో చేశాను ఆవిడతో. ఆవిడ కొంచెం ఆ బేసిక్ యారగెన్స్ బిహేవియర్ నేను షూట్లో కూడా చూశాను. జనరల్గానే ఉంటుంది కొంచెం ఆ యారగెన్స్ బిహేవియర్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటాడు, నేను దానికి తప్పు పట్టను, ఆవిడ పద్ధతిలో ఆవిడ ఉన్నారు. కానీ ఇన్ని కోట్ల మంది ముందు నువ్వు రిప్రజెంట్ చేసి ఇప్పుడున్న మీడియా రిపీట్ వేసేటప్పుడు మనం మాట్లాడేది గ్రూప్ ఆఫ్ పీపుల్ని. ఆవిడది ఇంటెన్షన్ కూడా తమిళోళ్ళు గ్రేట్, తమిళోళ్ళ మనసులు విన్ అవ్వడానికి,
తమిళోళ్ళ నుంచి ఓట్లు ఇప్పుడు రావడానికి తమిళ్ అంటే ఇప్పుడు ఆవిడ పొలిటికల్ పార్టీ తరపున అక్కడ పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఓట్లు కోసమో మరి దేనికోసమో మాట్లాడింది. మరి ఎందుకు తమిళ వాళ్ళు ఆవిడని సపోర్ట్ చేయట్లేదంటారు? ఎందుకు చేస్తారు? తప్పు చేసినా సరే వెనకేసుకొచ్చే పరిస్థితులు మీడియా ఇప్పుడు ఇదివరకు లాగా లేదు. ఇప్పుడు నువ్వు నేను ఫోన్ పట్టుకొని కూడా నేను వీడియో తీసి ఘంటారావం పూరించి వినిపించే స్థితిలో ఉన్నప్పుడు ఇది కనుక వాళ్ళు చేసేవాళ్ళు ఒక 40 years ఒక 50 years బ్యాక్ ఓన్లీ మీడియా టీవీ ఒక్కటే ఉన్నప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఈ మాట మ్యానిపులేట్ అయిపోయేది. ఒక 50 years బ్యాక్ ఇదే కస్తూరి మాట్లాడితే అప్పుడున్న సోషల్ సిచ్యువేషన్ని బట్టి వెళ్ళిపోయేది. లాస్ట్ 10 years బ్యాక్ కూడా కొంతవరకు మ్యానిపులేట్ చేయొచ్చు. యూట్యూబ్ అంత ట్రెండ్ అవ్వలేదు 10-15 years బ్యాక్. అప్పటికి ఇంకా డిజిటల్ మీడియా రాలేదు. ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి, ఎవరో వారేవా చెఫ్లు అలా ఏదో పెద్ద కెమెరాలు పెట్టి ఎడిట్ చేసి. సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆవిడని తమిళోళ్ళు కనుక సపోర్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ వార్ విత్ ఇన్ ఇండియా. ఆల్రెడీ స్టేట్స్ కొట్టుకు చేస్తున్నాం, వాటర్ ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదనో వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ డిఫరెన్సెస్ బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్స్ ఇస్ అ వెరీ మేజర్ ఇండస్ట్రీ అండ్ డెఫినెట్గా కెరియర్ పరంగా కానీ ఏదైనా సరే ఒక మచ్చ వచ్చేస్తుంది తనకొస్తుంది. ఇండస్ట్రీలో కూడా తెలుగు తమిళ్కి ఈ వేరియేషన్ అనేది ఈవిడ మాట్లాడింది కదా, మేము కూడా మాట్లాడతాం, మీరు మా దగ్గరకు వచ్చి కూడు తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు, ఈవిడని ఏమి చేయకపోతే వెన్ సమ్ ఇష్యూ హ్యాస్ హ్యాపెండ్, క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఆర్ అఫెన్సివ్ థింగ్స్ హ్యాస్ హ్యాపెండ్, దానికి పనిష్మెంటో లీగల్ యాక్షనో తీసుకోవాలి. లేకపోతే సొసైటీలో యాక్సెప్టెన్స్ మొదలవుతుంది. ద మొమెంట్ సొసైటీలో యాక్సెప్టెన్స్ మొదలయ్యి తమిళాళ్ళు గ్రేట్, తమిళోళ్ళు ఏమన్నా సరే తెలుగు వాళ్ళు పడతారు, వీళ్ళు చచ్చువెదవులు లేకపోతే అంటే మైండ్లో నేను అనుకునేది వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక కాంటెక్స్ట్ వచ్చిందనుకో, మంచితనం వేరు, చేతగంతనం వేరు. జరిగిందాన్ని మనం యాక్సెప్ట్ చేసి పోన్లే కదా రైవలరీ ఎందుకని తెలుగువాడు నోరు మూసుకొని కూర్చోవడం వేరు, చేతగంతనంగా కూర్చున్నాము అని పక్కనోడు అనుకోవడం వేరు. సో ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంది కాబట్టి మనం నోరు తెరిచి అక్కడ ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, అందరూ అన్నతమ్ముల్లా కలిసి ఉంటున్నాం, ఒక తల్లి బిడ్డల్లాగా ఫిల్మ్ ఇండస్ట్రీని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో దాన్ని కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకుండా ఏదైతే ఇక్కడ ఏదో ఒకటి చెట్లు వేసినప్పుడు మొక్కలు నాటినప్పుడు ఏదో ఒకటి వస్తుందమ్మా, దాన్ని పీక్ పడేయాలి అంతే. తమిళోళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆవిడని అరెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సంఘటన ద్వారా నెక్స్ట్ టైం ఎవరు కూడా రిపీట్ చేయకుండా ఉండడానికి కొద్దిగా సీరియస్గానే యాక్షన్ తీసుకుని తమిళ గవర్నమెంట్ కూడా 100%. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.